ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా మంథెనిలో నగ్నంగా పూజలు చేస్తేనే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి వైనంపై పోలీసులు కొరడా జులిపించారు. ఇప్పటికి 3 పైన కేసు నమోదు చేశారు. 2ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వెంటనే స్పందించినటువంటి ఉన్నత శాఖ అధికారులందరూ సైతం రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. ఏం జరిగింది అని చెప్పి పాఠశాలకి హాస్టల్కి వెళ్ళారు. అసలు నగ్న పూజలు ఎందుకు చేయాలన్నారు, ఆ ముగ్గు వేయడం ఏంటి, అనారికంగా వ్యవహరించడం ఏంటి, దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరు, ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. దీనిపైన విద్యార్థి సంఘాలు సైతం మండిపడుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో అంత మూర్ఖంగా వెనుకబడినటువంటి విధానాన్ని అనుసరించడం ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. మరొక వ్యక్తిని విచారించాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి సమాచారాన్ని అందిస్తామని పోలీసు వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పిన్ని వచ్చింది, వాళ్ళ పిన్ని కలుతానికి వచ్చింది. రల్లి సార్ చూసారు, మన పంపియండి అంటే పంపించిందట సార్. పంపితే ఇక్కడ లేదు, హాస్టల్కి వచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. హాస్టల్ తీసుకొస్తే చూసిందట, అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలికి మీ పిన్ని రాలే, ఎవరు రాలే అన్నట్టు లోపల తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్ వేసిందట. అన్ని డోర్ వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్ని చేస్తారు. చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి, మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా, మిమ్మల్ని దాదేతందుకు ఇబ్బంది అవుతుంది కదా, మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అన్నట్టు అన్నదట. అంటే నాకు తెలియదు అమ్మమ్మ, మా మమ్మీ ఫోన్ చేసి అడుగు, మీ మమ్మీకి ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట. తర్వాత వద్దానంటే ఎవరికి ఫోన్ చేసేట రమ్మన్నదట. రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకొని వచ్చిందట, లోపల కూర్చున్నాడట, తలుపులు వేసిరట. ఆయన లోపలనే ఉన్నాడట. లోపల ఉన్నాక ఏం చేసిందట, ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట. 10th క్లాస్ అని చెప్పిందట. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అని చెప్పిందట. చెప్పినాక ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్, ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము, బట్టలన్నీ ఇప్పి పూజలన్నీ చేస్తారని. లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని. డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్ వేరే ఆయనకు వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్ని మొత్తం కింది నుంచి తీద్దాక చూపెట్టిరాడు. చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అనట. ఆమెనట అప్పుడు బయటికి పో అనట. స్కూల్ పంపించారట. ఆయన బయటికి వెళ్ళిపోయినట. ఒకట్లు చేసిరట. ఈమెను అడిగితే ఎందుకు అమ్మమ్మ అంటే లేదు పూజలు చేస్తారట నైట్, ఆ పూజలు చేస్తే డబ్బులు వస్తాయి, మీ అమ్మ పేదవాళ్ళు కదా డబ్బులు వస్తాయి అనట చెప్పిరట. ఒకట్లా జరిగింది. ఆ జరిగిన కాడికెళ్ళి ఆమె మంచిగా ఉంటలేదు, ఇంటికే ఇక్కడ హాస్టల్ కంటే నేను పోనంటాంది. మమ్మీ నువ్వు ఎప్పుడు వస్తావు, నేను అప్పుడే పోతావు మమ్మీ అని ఆమె నేను ఇవ్వాలనే వచ్చిన. ఇంతకు ముందే వచ్చిన వల్ల నన్ను ఏడ్చుకుంటా మీద వాడి ఏడ్చుకుంటా చెప్తాంది మా పాప. అట్లా జరిగింది. అది జరిగింది. ఎన్నిసార్లు తీసుకెళ్ళిండ ఏమో ఎన్నిసార్లు, ఫస్ట్ సారేనంట ఈమెది. ఫస్ట్ సారికి నాకు చెప్పింది వచ్చిన మళ్ళీ ముందు అట్లా ఒకసారి వేసిండట, నేను ఎన్నో చేసిన ఆయన చెప్పిండట. ఇంతకు ముందు నేను ఎన్నో చేసిన, నాకు ఇప్పుడు ఇంకా ఫోన్లు వస్తానే నాకు తొందరగా కానీ అన్నట్టు ఏమని అంటాడట. దేనికి కానీ అని నగ్న పూజలు చేస్తే లక్ష్మీ కటాక్షం చేస్తామని వంట మనిషి నచ్చ చెప్పింది. దానికి కేసు కూడా అయింది. ఎట్లా చూడొచ్చు? అయితే మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సైంటిఫిక్గా ఉండాలి. అయితే మనకు హాస్టళ్లలో నగ్న పూజలు చేయడం అనేది దేనికి సంకేతం? మనకు నేర్పే చదువు కానీ హాస్టళ్లలో ఉన్న మేడమ్స్ కానీ వాళ్ళు ఒక సైంటిఫిక్ నేచర్తోనే పిల్లల్ని పెంచాలి. కానీ ఇలా నగ్న పూజలు చేయడం వల్ల దేనికి సంకేతం? దీనివల్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వాలు ఇంతవరకు స్పందిస్తలేవు. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుండు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన ఇంకా విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి పదవి సీఎం చేతుల్లోనే పెట్టుకొని సీఎం మాత్రము పిల్లలకు పేరెంటాలకు శిఖరాలకు తిరగడం తప్ప విద్యాశాఖని పట్టించుకునే దాఖలాలు లేవు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము SFIగా డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.